హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. నేరుగా త్రివిక్రమ్పై ఆమె ఆరోపణలు చేసింది. నటి పూనం కౌర్ ఆరోపణల గురించి అందరికీ తెలిసిందే. ఆమె పరోక్షంగా చాలా ఆరోపణలు, విమర్శలు చేసింది. అవి ఎవరిపై అనేవి అందరికీ తెలుసు. ఆమె నేరుగా చెప్పదు. అర్థం చేసుకున్న వాళ్ళకు అర్థం చేసుకున్నత. పవన్ కళ్యాణ్పై ఆమె పరోక్షంగా చేసిన ఆరోపణలు పక్కన పెడితే, త్రివిక్రమ్ పూనం కౌర్ మధ్య గతంలో ఏదో జరిగిందనే కథనాలు, చర్చలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. ఎట్టకేలకు పూనం కౌర్ బయటకు వచ్చింది. నేరుగా త్రివిక్రమ్పై ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ పేరు ప్రస్తావించి మరీ ఆమె ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కంప్లైంట్ తీసుకుందా అని ప్రశ్నించింది. గతంలో తను త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేశానని, కానీ దానిపై ఎలాంటి స్పందన లేదని ఆరోపిస్తుంది పూనం. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు తన ఫిర్యాదు స్పందించి త్రివిక్రమ్ను ప్రశ్నించాలని ఆమె కోరుతుంది. ఇంతకీ త్రివిక్రమ్ ఏం చేశాడు? ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు బయటికి రావడంతో పూనం పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది, వివాదాస్పదమైంది. పూనం కౌర్ కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోవటానికి త్రివిక్రమే కారణమనే పుకార్లు చాలా ఏళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఊహాగానాలు గౌతమిస్తూ గతంలో పూనం కౌర్ ఎన్నో ట్వీట్స్ చేసింది. కొన్ని పోస్టుల్లో గురూజీ అని కూడా సంబోధించింది. తనను చిత్రహింసలు పెట్టారని, ఎంతో క్షోభకు గురి చేశారని ఆమె గతంలో ఆరోపించింది. ఓ టైంలో బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, డాక్టర్ కూడా చేతులు ఎత్తేశారు. ఆ టైంలో ఓ డైరెక్టర్ నాతో, నువ్వు చచ్చిపోతే మాకు ఆ రోజు న్యూస్ మాత్రమే అన్నాడు. ఆ మాటలకు నేను షాక్ అయ్యాను, బాగా హట్ అయ్యాను. ఆ డైరెక్టర్ నేను మళ్ళీ చూడలేదు అంటూ గతంలో పోస్ట్ పెట్టింది. ఇండస్ట్రీలో ఓ బడా దర్శకుడు తనకు కావాల్సిన అమ్మాయిల్ని మాత్రమే హీరోయిన్లుగా కొనసాగించాలని చూస్తాడని, మిగతా వాళ్ళందరినీ తొక్కేస్తాడని ఆమె గతంలో ఆరోపించింది. అప్పట్లో స్టార్ హీరోయిన్కు వరుసగా ఫ్లాపులు వచ్చినప్పటికీ హీరోయిన్గా అవకాశాలు రావడానికి ఆ బడా దర్శకుడే కారణమని ఆమె ఆరోపించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పేరు కూడా పలుమార్లు వినిపించింది. త్రివిక్రమ్, పవన్ మంచి స్నేహితులనే సంగతి అందరికీ తెలిసిందే. పూనం పోస్టులకు, గతంలో ఆమె విషయంలో జరిగిన కొన్ని ఘటనలకు పవన్కు సంబంధం ఉందంటూ కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు ఉన్నాయి. వాటికి బలం చేకూరుస్తూ పూనం కూడా పలు ట్వీట్స్ చేసింది. ఓ అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగలడు, కానీ లీడర్ మాత్రం కాలేడు అంటూ గతంలో పేరు ప్రస్తావించిన ట్వీట్ చేసింది పూనం. ఇలాంటి ట్విస్ట్ ఆమె లెక్కలేనని ట్వీట్స్ గతంలో పెట్టింది. గతంలో పవన్ పూనంను లింక్ చేస్తూ కత్తి మహేష్ చేసిన ఆరోపణలు అప్పట్లో పెనుదుమారం రేపాయి. అదే టైంలో పూనం పెట్టిన కొన్ని ట్వీట్లు కూడా సంచలనం అయ్యాయి. పవన్పై పరోక్ష విమర్శలు చేస్తూనే ఓ బడా దర్శకుడిపై పరోక్షంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది పూనం. పెండ్రైవ్ ఎపిసోడ్ కూడా అప్పటిదే, చాలామంది గుర్తుండే ఉంటుంది. ఇన్నాళ్లకు ఆమె నేరుగా త్రివిక్రమ్ పేరు ప్రస్తావించింది. ఉన్న పళంగా ఆమె త్రివిక్రమ్ పేరు ప్రస్తావించడంతో ఎన్నో అనుమానాలకు తావేయటమే కాకుండా కొత్త చర్చకు తెరలేపింది.